సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఏఎల్పికి సంబంధించి ఒక అప్డేట్ అనేది వైరల్ అయితే వస్తుందండి. ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేది మనకు 3rd అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 14th అక్టోబర్ వరకు మనకు ఏఎల్పికి సంబంధించి స్టేజ్ 1 కండక్ట్ చేయడం జరుగుతుందని ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది అనమాట. ఈ మెసేజ్ అనేది రైల్వేస్ తరపు నుంచి వచ్చిందని కూడా చెప్పుకుంటూ వైరల్ అవుతుంది, రైట్? సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆ మెసేజ్ గురించి ఏంటి విషయం చెప్పుకుందాం. దేర్ ఆఫ్టర్ మనకు ఎగ్జాక్ట్ మనకి ఒక ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా నేను మీతో వివరిస్తానండి, రైట్? సో ఆబ్వియస్లీ ఇంక మళ్ళీ స్పెషల్ గా వివరించాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మెసేజ్ ఏదైతే వైరల్ అవుతుందో దట్ ఈస్ ఫేక్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ, అది ఫేక్ అనమాట. సార్ ఇక్కడ ఆ మెసేజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి 3rd అక్టోబర్ 2024 నుంచి 14th అక్టోబర్ 2024 వరకు ఆర్ఆర్బి సైడ్ నుంచి ఏది కామన్ ఎంట్రన్స్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఏది 1st of 2024 ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఏఎల్పికి సంబంధించింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మీరు ఆర్ఆర్బి సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ యొక్క సిటీ స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనేసి ఈ యొక్క మెసేజ్ అనేది వైరల్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎవరికన్నా ఒక పర్టికులర్ ఇండివిజువల్ వ్యక్తికి వచ్చింది అంటే డెఫినెట్ గా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ రావాలి. బట్ అది రాలేదు. ఇదే ఈ ఒక్క మెసేజే వైరల్ అవుతుంది, నథింగ్ ఎల్స్. దానికి పర్టికులర్ కి సంబంధించిన 8:21 అనేసి నైట్ టైంలో. సో ఈ యొక్క టైమింగే ఇది అవుతుంది, కానీ ఎక్కడ అథెంటికేటెడ్ గా చాలా మందికి మెసేజెస్ అనేది ఏవి రాలేదు. కాబట్టి వీ కెన్ సే ఇట్ 100% ఇది మోస్ట్లీ రాంగ్ మెసేజ్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సంబడి హాజ్ ఎడిటెడ్ అండ్ సర్క్యులేటెడ్, రైట్? సో అఫీషియల్ గా కూడా మనకు ఎక్కడ వెబ్సైట్స్ లో ఇంకా రాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్, డెఫినెట్ గా 1-2 days లో మనకు క్లారిటీ అనేది కూడా రావడం జరుగుతుంది, రైట్? అఫీషియల్ గా చాలా మందికి ఈ విషయం తెలుస్తుంది అనమాట, రైట్? సో బట్ ఇక్కడ సార్ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడో జనవరి అవుతుంది, మరి ఇప్పటి వరకు ఎగ్జామ్ షెడ్యూల్స్ జరగట్లేదు అంటే దెర్ ఈస్ ఎ రీజన్, రైట్? సో ఆ రీజన్స్ అనేది మనం ఇక్కడ వివరించుకుందాం. బిఫోర్ దట్ వచ్చేసి మనకు ఏఎల్పి టెక్నీషియన్ కు సంబంధించి ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయో రైల్వేస్ ఏఎల్పి టెక్నీషియన్లు సైన్స్, జనరల్ సైన్స్ మీద ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇచ్చారనమాట. జనరల్ సైన్స్ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, రైట్? సో వీటి మీద మంచి ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడము, వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడంతో మనకేంటంటే మనకు సైనిక యాప్ నుంచి ఒక మంచి వినూత్నమైన కోర్స్ అండి. సో ద బెస్ట్ 3500 MCQs జస్ట్ పీడిఎఫ్ ఇవ్వడం కాదు, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీకు ఒక అద్భుతమైన కోర్స్ అనేది మేము ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం అతి త్వరలోనే. 3500 రైల్వేస్ లో కవర్ అయిన క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఈ యొక్క క్వశ్చన్ కవర్ కాలేదు అనే విధంగా ఏదైనా ఉంటే అలాంటివి కూడా క్వశ్చన్స్ కవర్ చేసుకొని మరీ ఓవర్ గా కాకుండా అంటే మరీ తక్కువగా కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ టాపిక్స్, ఏ టాపిక్స్ లో ఎక్కువ వెయిటేజ్ ఉందో, ఎక్కువగా మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోవడము, విత్ ద ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్ విత్ ఎంసీక్యూస్ తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. త్వరలోనే జస్ట్ ఒక 3-4 days మేబీ ఈ సండే లోపలనే ఈ కోర్స్ అనేది మీ ముందుకు రావడం జరుగుతుంది. చాలా చాలా తక్కువ ప్రైస్ లోనే ఈ కోర్స్ అనేది మీకు ఉంటుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ కోర్స్ అప్డేట్స్ మీకు ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అండ్ కోర్స్ లాంచ్ చేయగానే ఇమీడియట్ గా గ్రాప్ చేసేసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, జనరల్ సైన్స్ లో ఏవైతే మీరు ఎక్స్పెక్టెడ్ గా క్వశ్చన్స్ వస్తాయి పర్టికులర్ టాపిక్స్ నుంచి అంటే డామ్ షూర్ ఈ యొక్క కోర్సులో ఇచ్చిన మీ యొక్క ఈ 3500 క్వశ్చన్స్ లో నుంచి మాత్రము ఖచ్చితంగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, మేబీ 1 or 2 క్వశ్చన్ మిస్ అయితే కావచ్చు, కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇక్కడ నుంచే క్వశ్చన్స్ రావడం గ్యారంటీ అండి, రైట్? సో ఒకసారి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క దీని కోర్స్ యొక్క అప్డేట్స్ మళ్ళీ మీకు అందడం జరుగుతుంది. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు, రైట్? సో ఇక్కడ మనకు ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్స్ గురించి మనం మాట్లాడుకుంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రైల్వేస్ సైడ్ నుంచి మనకు ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ, ఈసీ అంటాం కదా కామన్ గా, ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ, రైట్? ఇప్పుడు రైల్వేస్ డైరెక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయరు. లైక్ ఇప్పుడు సిఆర్పిఎఫ్, పారామిలిటరీ ఫోర్సెస్ ఇలాంటివి ఉంటే వాళ్ళేం డైరెక్ట్ గా వచ్చి కండక్ట్ చేయరు. వాళ్ళకు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే ఒక ఏజెన్సీ ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ వాళ్ళు నోడల్ సెంటర్ ఉంటుంది, లైక్ రైల్వేస్ ఆర్ఆర్బి, రైట్? సో వీళ్ళకి ఎస్ఎస్సి ఉంటుంది. ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని హైర్ చేసుకుంటారు, క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఏజెన్సీని హైర్ చేసుకుంటారు. లైక్ వైజ్ ఆర్ఆర్బి కూడా ఏం చేస్తుంది అంటే
డైరెక్ట్ గా ఏం ఆర్ఆర్బి డైరెక్ట్ గా వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఏదో ఒక మీడియేటర్ అంటే లైక్ టీసీఎస్ కావచ్చు, సమ్వేర్ ఏదైనా కావచ్చు, అలాంటి ఒక మీడియేటర్ వాళ్ళను కన్సల్ట్ అయ్యి వాళ్ళ నుంచి టెండర్స్ తీసుకుని ఎగ్జామ్స్ వాళ్లకు కండక్ట్ చేసే అథారిటీ కాంట్రాక్ట్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే రైల్వేస్ కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ లాంగ్ బ్యాక్ మేబీ టూ మంత్స్ బ్యాక్ అట్లా ఒక నోటీస్ రావడం, అంటే రైల్వేస్ అఫిషియల్ గానే రైట్ ఒక 3 కండక్టింగ్ ఏజెన్సీస్ ను మనకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫర్దర్ ఈ 3 ఎవరు ఫైనల్ అనేది ఇంతవరకు క్లారిటీ లేదు, స్టిల్ నో క్లారిటీ ఎవరు ఫైనల్ అనేది. నాకు తెలిసిన విషయం వరకు అయితే క్లారిటీ వీటి మీద లేదు, ఎవరు ఫైనల్ చేస్తారు, ఇంతవరకు ఫైనలైజేషన్ అయ్యిందా కాదా అనేది ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఫైనల్ అయితే ఖచ్చితంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీనే ఎవరు అనేది క్లారిటీ లేదు. ఒకవేళ క్లారిటీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఒకవేళ వచ్చింది అనుకుందాం, వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ పర్టికులర్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఆ ఏజెన్సీని ఆర్ఆర్బి అడుగుతుంది, మీరు ఎప్పుడు ఎగ్జామ్ మీకు ఏవైతే సిస్టమ్స్ ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా లాక్స్ ఆఫ్ పీపుల్స్ మనకు అప్లై చేస్తుంటారు కాబట్టి మీ సిస్టమ్స్ ఏ టైంలో మీరు మాకు ప్రొవైడ్ చేయగలరు, ఈ యొక్క ఫీజిబిలిటీ అడుగుతుంది అనమాట. ఆ ఫీజిబిలిటీ అట్లని ఇప్పుడు ఆర్ఆర్బి చెప్పదు నాకు ఈ టైంలో కావాలి అంటే ఇప్పుడు సిస్టమ్స్ లైక్ ఇప్పుడు ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ ఫర్ సపోజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టీసీఎస్ఏ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీగా సెలెక్ట్ అయింది అనుకుందాము రైట్. సో అందుకే వాళ్ళకే కాంట్రాక్ట్ వెళ్ళింది అనుకుందాం. మరి టీసీఎస్ కు ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. November 14th వరకు అయితే ఫుల్ బిజీగా ఉంటుంది, అవునా కదా? November 14th వరకు అయితే టీసీఎస్ పరంగా అయితే ఫుల్ బిజీగా ఉంటుంది రైట్. ఒకవేళ టీసీఎస్ కి వచ్చింది రీసెంట్ టైమ్స్ లో ఒకవేళ వచ్చింది అనుకుంటే అప్డేట్ ఏమన్నా కండక్టింగ్ ఏజెన్సీ టీసీఎస్ ఫైనల్ అని రైట్, November 14th తర్వాతనే ఏమన్నా ఉంటే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వచ్చు. బిఫోర్ దట్ వచ్చేసి చాలా టైట్ షెడ్యూలే ఉంటుంది. అండ్ టీసీఎస్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే అయాన్ డిజిటల్స్ పేరు మీద ఆల్ ఓవర్ ఇండియా ఒక సెటప్ అనేది చేసి పెట్టడం జరిగింది. ఒక రోజు ఒక ఎగ్జామ్, ఇంకో రోజు ఇంకొక కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ ఉన్న ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా క్రిటికల్ అవుతుంది అనమాట రైట్. ఒక ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అయిపోయిన తర్వాతనే రెండో ఎగ్జామ్ ఇంకా వేరే నోటిఫికేషన్ కి సంబంధించిన షెడ్యూల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది రైట్. సో అలానే టీసీఎస్ ఇంకా థర్డ్ పార్టీని హైర్ చేసుకోలేదు, ఎందుకంటే టీసీఎస్ ఇట్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అనమాట. వీళ్ళు థర్డ్ పార్టీని హైర్ చేసుకుంటే వాళ్ళు ఏ విధంగా ఫ్రాడ్ చేస్తారు అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అబౌట్ దట్ రైట్. సో అందుకు మనకు ఎగ్జామ్ ఏజెన్సీ ఫస్ట్ సెలెక్ట్ కావాలి, దాని తర్వాత ఫీజిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ డేట్స్ ఆఫ్ షెడ్యూల్స్ ఏ టైంలో మీకు కండక్ట్ చేసేదానికి అని మనకు ఫస్ట్ ఎగ్జామ్ లో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ ను సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క ఫీజిబిలిటీ చూసుకోవాలండి రైట్. సో థర్డ్ పార్టీకి ఒకవేళ ఇచ్చింది అనుకుంటే థర్డ్ పార్టీ ఏం చేస్తుంది అంటే ప్రతి సిటీలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ ను ఫస్ట్ హైర్ చేసుకుంటది. అక్కడ వాళ్ళ డేట్స్ అడుగుతుంది, మాకు ఈ డేట్ లో మీ సెంటర్స్ కావాలి అని అడుగుతుంది. దేర్ ఆఫ్టరే ఇక్కడ అంతా ఓకే ఫైనల్ మనం ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం వరకు అన్న తర్వాత వాళ్ళ ఆర్ఆర్బికి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి వయా నోటీస్ అనేది మనకు ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్లీ వాళ్ళు యాక్ట్ చేస్తారనమాట డౌన్లోడ్ చేసుకునే దానికి అడ్మిట్ కార్డ్స్ రైట్. సో ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీనే ఇంకా కాలేదు. దేర్ ఆఫ్టర్ వాళ్ళు ఫీజిబిలిటీ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్స్ టైం షెడ్యూల్ చేసుకోవాలి. ఆ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆర్ఆర్బికి చెప్పి వాళ్ళ ఆర్ఆర్బి నుంచి ఒక నోటీస్ అనేది రావడం జరగాలి. బట్ ఇక్కడ వరకు ఇదే ఫైనల్ కాలేదు అంటే హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఏఎల్పి ఎగ్జామ్స్, టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ ఇన్ అక్టోబర్ లో ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ లేదు రైట్. ఈ ఫటాల్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఇంకా అండర్ సీక్రెట్ గా ఇవన్నీ జరుగుతున్నాయంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్. బట్ ఇక్కడ మనకు వచ్చేసి కండక్టింగ్ ఏజెన్సీకి సంబంధించి అఫీషియల్ గా ఏదైనా న్యూస్ గ్యారంటీగా వస్తుంది రైట్. టెండర్ రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా టెండర్ కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఇన్ ఎనీవే మనకు November 14th కంటే మేము మినిమం ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా రేర్ గానే ఉన్నాయండి. November 14th తర్వాత ఫీజిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్స్, ఫీజిబిలిటీ ఆఫ్ ది ప్లేసెస్ ఇవన్నీ చూసుకొని మేబీ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది వాళ్ళ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది రైట్. మేబీ నా అనాలిసిస్ ప్రకారం, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ ఏఎల్పికి సంబంధించి డిసెంబర్ లో కండక్ట్ చేసినా కూడా చెప్పలేము, డిసెంబర్ వరకు వెళ్ళినా కూడా చెప్పలేము. ఇంకా టెక్నీషియన్ సంగతి ఇంకా క్లారిటీ లేదు, ఆర్పిఎఫ్ సంగతి అసలే క్లారిటీ లేదు రైట్. వాటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తానండి. రైట్ నౌ ఈ యొక్క వైరల్ నోటీసు ఫేక్ అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఈ ఫటాల్ ఎన్ని కేసు November 15th తర్వాతనే ఏమన్నా ఉంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. నా అనాలిసిస్, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకు
ఏఎల్పి ఎగ్జామ్స్ డిసెంబర్ లో షెడ్యూల్ చేసుకోవచ్చు అని, అంటే చేసేదానికి పాసిబిలిటీ ఉన్నట్టు అంటే నేను అనాలిసిస్ చేస్తున్నాను. లెటస్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేసి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ స్టడీస్ అనేది వదిలిపెట్టద్దు. స్టడీస్ అనేది పర్ఫెక్ట్ గా చదువుకోండి. మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీకు మంచి గ్రేడింగ్ అనేది రావడం జరుగుతుంది. సైనిక యాప్ నుంచి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్సెస్ అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి, రైట్? సో ఎస్ఎస్సి ఏఎల్పికి సంబంధించిన టెక్నీషియన్ సంబంధించిన బెస్ట్ 3500 క్వశ్చన్స్ చాలా తొందరలోనే మీకు మన సైనిక యాప్ లో కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది, రైట్? వెదర్ ఇది టెస్ట్ ఫార్మాటా లేదంటే డైరెక్ట్ వీడియో ఫార్మాటా అనేది నేను మీకు కోర్సు లాంచ్ చేసిన తర్వాతనే క్లారిటీ వస్తుంది బాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినైతే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.